శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అన్నది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది, ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి, అంటే ప్రతి 2 గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుంది, అంటే అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్నాశాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం. అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు, అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి, రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి, ఈవెన్ వర్షాలు రావాలన్నా, ఎండలు కురవాలన్నా, తుఫాన్లు రావాలన్నా, తిథులు ఏర్పడాలన్నా, మాసాలు ఏర్పడాలన్నా, ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది. మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవడం వల్ల ఆదిత్యుడు అవడం జరిగింది. అలాగే 12 నెలలు ఉన్నట్టు 12 ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుడిని ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి హిందువు కూడా ఆదివారాల్ని పాటిస్తూ మరి సూర్యుడిని ఎక్కువగా పూజించడం, అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల, ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఎంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో, అంటే ఏదైనా ఈ మిగతా ఈ వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా అంటే సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు. కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం, సూర్యభగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు. బట్ ఏదైనా సూర్యభగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ రోజు అంటే మనం ఆగస్టు 16వ తారీఖు, అంటే మనకి ఇంగ్లీష్ లెక్క ప్రకారం 17వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు రాత్రి 1 గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా రాశుల్లోకెల్లా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల
దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్య భగవానుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. కన్యా రాశి వారికి రవి సంక్రమణ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి రవి ద్వాదశ భావంలోకి రావడం జరుగుతుంది. ఏదైనా 12వ భావంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు కంపల్సరిగా జాతకుడికి 12వ భావ ఫలితాలు అంటే నష్టాలు, ఖర్చులు, అలాగే పరదేశ గమనం, ఇతరుల గృహంలో స్టే చేయడం, ఇతర దేశంలో తిరగడం, అలాగే మరి ఏవైనా బాధ్యతలు ఉన్నా అవి తీర్చుకోవడం, రుణాలు ఏవైనా తీర్చుకోవడం, ఇవన్నీ కూడా అంటే మన యొక్క బంధాల నుంచి బయటపడవేయడానికి ఈ 12వ భావంలో ఒక గ్రహం వచ్చినప్పుడు అది మన ద్వారా ఆ రుణాన్ని తీర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఏది ప్రాప్తమో అది జాతకుడికి లభిస్తూ ఉంటుంది, ప్రాప్తం కానిది పోవడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా 12వ స్థానంలో మరి ఇప్పుడు రవి స్వక్షేత్రగతుడై రావడం వల్ల మరి జాతకుడికి అంటే కన్యా రాశి వారికి కొన్ని తప్పనిసరి బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుంది. ఇక్కడ 5వ భావానికి సంబంధించిన ఫలితాలు అంటే సహజ రాశి చక్రంలో సింహం 5వ రాశి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువలన 5వ భావం ఏం చెప్తుంది? మన యొక్క హాబీసు, బలహీనతలు, సంతానం, ప్రేమ వ్యవహారాలు, టాలెంటు, ఎంటర్టైన్మెంటు, శిష్యులు. అంటే ఇక్కడ 12వ స్థానంలో రవిగ్రహ ప్రవేశం వల్ల మీ యొక్క సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, మీ సొంత ఆలోచనల వల్ల, అలాగే సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. అయితే రవి ప్రభుత్వ ప్లానెట్ అవడం వల్ల ప్రభుత్వ పనిష్మెంట్ లభించే అవకాశం ఉంటుంది. ఏదైనా పెనాల్టీ కట్టవలసి రావడం, ఈ చలానాలు పడడం, ఇదంటే ఏదైనా కోర్టు కేసుల్లో పెనాల్టీ కట్టడం జరుగుతూ ఉంటుంది. తండ్రి గారి యొక్క బాధ్యతలు చూడవలసి ఉంటుంది. వారికి మెయింటెనెన్స్ ఇవ్వడం, అంటే వారు చేసినటువంటి అప్పులు మేటి తీర్చవలసి రావడం, వారికి ఏదైనా అనారోగ్యం వస్తే దాని కొరకు హాస్పిటల్లో ఉంచి సేవ చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ కేతువుతో కలిసి రవి ఉండడం వల్ల ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించడం, అంటే ఏదైనా ఒక ఉన్నత శిఖరాలపై ఉన్నటువంటి దేవాలయాలు, అంటే ఏదైనా తిరుపతి లాంటి క్షేత్రమో, అన్నవరం లాంటి క్షేత్రమో దర్శించడం, అది అలాగే కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు చేయడం, పుణ్యాన్ని ఆర్జించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల్ని చదివించడానికి మీ యొక్క బలహీనతల కొరకు కూడా కొంత ధనం వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అంటే పంచమం అన్నది మన కోరికలు చెప్తూ ఉంటుంది. అవి తీరాలంటే జాతకుడు కొన్ని కోరికలు తప్పనిసరిగా తీర్చుకోవడానికి కొంత ఇన్వెస్ట్ చేయడము, కొంత ఆస్తి రాయడము, ఏదైనా ఉన్న వస్తువులు దారదత్తం చేయడము, తనకు ఉన్నటువంటి హక్కులు ఇవ్వడము, తనలో ఉన్నటువంటి టాలెంట్ ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక ప్రతిఫలం ఆశించినప్పుడు పూర్వకాలంలో ఇటువంటివి చేస్తూ ఉండేవారు. అంటే ఆ విధంగా వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఒక రాజ్యం అది రాసిస్తూ ఉండేవారు. ఈ విధంగా తన యొక్క కోరికల కోసం, బలహీనతల కోసం, తన యొక్క సంతానం కొరకు, తండ్రి గారి కొరకు ధనాన్ని వెచ్చించడం, ఈ విధంగా కొంత సేవ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే 12లో ఉన్నటువంటి గ్రహం మోక్షానికి కూడా కారణం అవుతుంటుంది కాబట్టి కొన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రోగులకి సేవ చేయడం, అనాథులకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు దానికి కూడా డొనేషన్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే 4, 8 కూడా యాక్టివేట్ అవుతుంటుంది. 4వ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల వ్యయ స్థానాధిపతి 4థంకి వచ్చినప్పుడు మరి ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం జరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి మారడం కానీ, స్థానచలనం కానీ జరగవచ్చు. విద్యార్థులు అయితే హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, ఉద్యోగస్తులు అయితే ఇతర దేశంలో కానీ, ఇతర ప్రాంతంలో కానీ ఉద్యోగానికి మైగ్రేట్ అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మరి 8వ స్థానం అన్నది సడన్గా జరిగే కొన్ని సంఘటనలకి కారణమవుతుంటుంది. సడన్గా అనారోగ్య సమస్యలు రావచ్చు, అధికారుల నుంచి ఇబ్బందులు రావచ్చు,
ఎవరో చేసిన పొరపాటు మీ మీద రావచ్చు. ఈ విధంగా అష్టమంలో రవి అంటే ఆ ఫలితాలు మీకు సడన్గా ఒక వార్త మిమ్మల్ని బాగా కలవరపెడుతుంది. తర్వాత అది ఏమి లేదు, కంగారు పడొద్దని హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఏదైనా సడన్గా కొన్ని వార్తలు అంటే ఉద్యోగానికి సంబంధించిందా, ఎవరికైనా పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యకి సంబంధించిందా, కోర్టు తీర్పు అయినా వ్యతిరేకంగా వచ్చిందా, ఇవన్నీ కూడా కొంతవరకు జాతకుడిని కలవరపెట్టే అవకాశం ఉన్నది. బట్ ఇక్కడ అంటే ఈ ఫలితాలు కూడా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ రాశి యందు కుజగ్రహ సంచారం జరుగుతుంది. కుజుడు పాపగ్రహం అవటం వల్ల మన ప్రయత్నాలు ఫలితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అలాగే శని కూడా మరి కన్యా రాశిని వీక్షించడం, ఈ రెండు పాపగ్రహాల ప్రభావం ఈ రాశి మీద ఉండడం వల్ల రవి 12లోకి రావడం వల్ల ఏంటంటే చేసిన పనులకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక తండ్రి పిల్లవాడిని శిక్షించినట్టు ఉంటుంది తప్ప పెద్దగా ఏమీ కంగారు పడక్కర్లేదు. మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికే ఇప్పుడు జరిగేవన్నీ కూడా జరుగుతుంటాయి. ఏదైనా దైవ సంకల్పంతో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాశి యందు కుజగ్రహం ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణతో ఎంత కష్టాన్నైనా సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధించవచ్చు. జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గ్రహానికి పరిహారం అన్నది కంపల్సరిగా ఈ జ్యోతిష్ శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం, మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది. దాన్ని ఒక 41 సార్లు చదివించి మళ్ళా ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళా రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం వల్ల ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి. అంటే కామన్గా మనం ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి, లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మీరు రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య. కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఒక పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అన్నది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఎలా ఉంటుందంటే మనం పెట్టే దీపాన్ని బట్టి, మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్సును బట్టి, మనం ఎన్నుకున్న వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థమవుతుంటుంది. అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం, ఆర్థిక బాధలు, అన్నదమ్ముల గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ 18 వారాలు, ఒక 40 వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు. కంపల్సరిగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రవిగ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరిగా మరి సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం, అలాగే ఈ బలహీనతలకి కంపల్సరిగా దూరంగా ఉండవలసి ఉంటుంది. అది మద్యం అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే మళ్ళీ మన్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్నైనా సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది. అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆదివారం నియమం పాటించడం వల్ల, ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారిని కంపల్సరిగా గౌరవించడం, వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం. మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు, కానీ ఆయనకి చిన్న చిన్నవి అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో, ఆయన గొడుగు వారితో గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల
వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే వస్త్రాలు లాంటివి కొనివ్వడం వల్ల మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వడం జరుగుతుంటుంది. వీలైతే మీకు తాతగారు ఉన్న తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ సంకల్పం, అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి, ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి రూపంలో సూర్యుడు, తల్లి రూపంలో చంద్రుడు, అన్న రూపంలో కుజుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు. వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాల్ని సాటిస్ఫై చేయనట్టు అవుతుంది. స్వస్తి.